నమస్తే పో, నేనే మీరు ఆల్సిన బిడ్డ. ఎక్కడికి కొంపలు కూల్చకపోతాను అనుకోద్దండి, ఎక్కడికి లేవా మంచి పనికి పోతాను. మనలాంటి మొరటోళ్ళందరూ విమానం ఎక్కేకపోతే ఎట్లుంటుందో చూపించేకి పోతాను. ఆ గుబురి చెట్ల విగ్రహం కనపడుతుంది. ఆయన పేరు కెంపేగౌడ. ఆయన కర్ణాటక ఒకప్పుడు రాజు అంటే అందుకే ఆయన పేరు పెట్టినారు. చూసినావా కత్తి ఎట్లుందో, చెక్కుతాడు అట్లే. అదే నా ఎయిర్పోర్ట్, కానీ మనం దాంట్లోకి కదా ఇంకో దాంట్లోకి పోవాలా. వచ్చేసినామప్ప టెర్మినల్ 2కి. పిచ్చుగుళ్ళు పెట్టినట్లు బలి ఉందా పట్టించాను. జమ్మంగా కారు దిగి పోతానప్ప లోపలికి. ఇదేందో దావలాడ్డం పెట్టినారప్ప, దొందరుకొని బడి తెచ్చేకి పోయింది. పోతాను ఆధార్ కార్డులను పాస్పోర్ట్లు చెక్ చేపించుకోవాలప్ప. బాలే ఉందా భయమని చూసేకి. నాకైతే అట్లే చూడబుద్ధి అవుతుంది పాపని. ఇంకా మా బావ అయితే ఇంకా బాబుని చూసుకుంటే ఇంకొంచెంసేపు పంపు కొట్టుకుంటే ఎట్లున్నాడు. అందుకే నూకు దింగరంటే ఈడేడో ఈటికి వచ్చి దెబ్బే బండి అట్ట ఆడుకుంటాను. నేను కూడా ఫాస్ట్ గా పోతాను, ఎందుకంటే మళ్ళీ కండక్టర్ రై రై అని బండి బానిస్తాను. ఇవేంటో చూడప్ప గలగంటలు ఉన్నట్లున్నాయి డిజైన్. ఈత చెట్లు కూడా మొలిచినాయి. షెడ్ వేసేటప్పుడు పీకదింగినట్లు లేరు. ఇక్కడ పట్టి రాసింటారు, దాన్ని పట్టుకొని నెంబర్లు రాసిండే దగ్గరికి పోతే వాడు మనకి బోర్డింగ్ పాస్ అనేది ఒకటి ఇస్తాడంట. ఎన్ని ఆసినామో మన ఇగ్గో ఇచ్చినారప్ప మొత్తానికి బోర్డింగ్ పాస్ అంటే ఇదే. అది తీసుకొని నేరుగా ముందుకు పోతే మిషన్లు ఉంటాయి, దానికి చూపిస్తే అవి వాకిన లోపల అవుతాయంట. ఓ పో భలే అందంగా ఉందా పో చూసేకి. పచ్చిగడ్డి అంతా మళ్ళా కొంచెం దూరం నడుచుకుంటూ పోతానే ఒక ఆఫ్రికా జంతువు సెల్ఫీ తీసుకుంటే కనపడిచ్చా. రిబ్బన్లు కంబీలకు కట్టినారు, అది దావంట. బాగుందా ఫిగర్. వీటి కొత్త కూరగాయలు వేసుకునే ట్రే ఉన్నట్లుంది. అది తీసుకొని మన దగ్గర ఉండే బ్యాగు, సెల్ ఫోన్, వాచ్, బెల్ట్లు, మలతాడు కూడా పీక దింగి దాంట్లో దింగలప్ప. అవన్నీ చెకింగ్ చేసి మిషన్ లేకపోయి బయటకు వస్తే దాని తర్వాత వేసుకోవాలా. బయటకు వచ్చేసినప్ప దాన్ని దాటుకుంటాను బోర్డు ఉంటుందా, బాణం గుర్తు ఎక్కడ ఉంటే అక్కడ పోలే. ఒప్పో ఈడేందో నీళ్లు దుంగుతానే చూద్దాం రానప్ప. ఇవన్నీ దాటుకుంటాను ఇంకా అంగెళ్ళప్ప. బ్యాగులు, బట్టలు, సెంటు బాటిల్లు, కంటెద్దలు, వాచీలు దావ పొడుగున ఉంటాయప్ప. మందు దాగేవాళ్ళకి బార్లు కూడా ఉన్నాయి పో. వానాలు ఫుల్ గా దాగి పొల్లాడుతున్నారు. మొత్తం అంతలాకలా వేసి నేనప్పు విమానం దగ్గరికి పోయేదేమో గానీ పర్లాంగులు నడసల్లప్ప. కాలు నొప్పిస్తానే ఊరికే. ఇద్దోప మళ్ళా ఇట్లా బాలంట ఇద్దనపో. అయినా తన్నిటివి పూలారాలు వేసి పూజ చేసినట్లున్నారపో. సీసాలన్నిటికీ కుప్పలు సీసాలప్ప. ఈ గేర్ అంతా వైన్ షాప్ పో చెప్పేది మర్చిపోయాను. వైన్ షాప్ అంటారంట ఎయిర్పోర్ట్ లో. డ్యూటీ ఫ్రీ అంటారంట పో. పేర్లో కూడా జమమేమనే అక్క. పెద్ద డిల్లింగ్లన్నీ ఇట్లాంటి చోట కూర్చొని చేస్తారంట పెద్దోళ్ళు. వచ్చినపో మెడికల్ మిషన్ 7 చూడు. ప్రతి కుర్చీకి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని పిన్నులు ఉన్నాయి పో. వచ్చేసినామప్ప మనం D27 మన గేట్ దగ్గరికి. దాని ముందర కుర్చీలు ఉంటాయి, కూర్చోవాలా. డ్రైవర్ అప్పుడు టీ దాకా పోయినట్లున్నాడు, లేట్ అవుతుందంట. మనం అందులో చూద్దాం. ఆడోళ్ళు పిల్లలు పాలిచ్చేకి సపరేట్ రూమ్లు ఉంటాయి పో. ఫ్యామిలీలకు కూడా సపరేట్ రూమ్లు ఉంటాయి పో. ఇద్దో పో వచ్చేసినామప్పో. ఇది బాత్రూమ్ ఉన్నట్లేదు పో. ఇంద్రభవనం ఉన్నట్లు చూస్తా అంటే పోయి బుద్ధి కాలే, కూర్చో బుద్ధి కాలే. కానీ జోరు అయిపోయినాయి కదా పోయేలా. పని అయిపోతుంది. మన నీళ్ళు వత్తాల్సిన పనులు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి పో. నీళ్లు ఈ కుళాయిలో సబ్బు వస్తుంది, ఈ కుళాయిలో నీళ్లును గాలి వస్తుంది. తేమారేకి ఏముందో మామూలుగా అయితే సేలు కూడా కడుకోం, కానీ జమ్మం దింగాలి కదా. ఇదేంటంటే బూట్లు కడిగేసేదప్ప ఆటోమేటిక్ గా. ఇదే బీడీలు సీరియల్ తాగే తలము. నడతలేని ముసలి కూడా తోలుకొచ్చుకు మనుషులు ఉంటారప్ప. డ్రైవర్ అన్న వచ్చినట్లున్నాడు, పిలిచినారు, పోతున్నాము. ఈ అప్ప చెకింగ్ చేసి చెప్తాడు దీనికే కాదని వచ్చేది అని. బయటకు వస్తాను ఫ్రీ బస్సులు ఉంటాయి పోతాను ఎక్కడమే ఇంక డైరెక్ట్ ఈ విమానం దగ్గర వరకు ఇదే తీసుకుని పోతుందప్ప మనల్ని. టికెట్ చేతిలోనే పట్టుకొని కూర్చున్నా. ఓ ఈ బతుడి చాలుగానే నచ్చితే లైక్ ను ఫాలో కొట్టప్ప. ఈసారి ఈ విమానంలో ఏమేమి చేసినానో ఇంకో